జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జేఎంఎం వర్కింగ్ ప్రెసిడెంట్ హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు. హేమంత్ కు శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్. నిన్న రాత్రి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు చంపై సోరెన్. ఈ నేపథ్యంలో గవర్నర్ తో సమావేశమైన ఇండియా కూటమి నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిని కోరారు. దీంతో హేమంత్ సోరెన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ రాధాకృష్ణన్. ఎన్నికలప్పుడే రాజకీయాలని కేంద్రంతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర మంత్రులను కలిశామన్నారు. విభజన హామీలను నెరవేర్చాలని కోరినట్లుగా తెలిపారు. రాజ్యసభ సభ్యత్వానికి కె కేశవరావు రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ కు రాజీనామా లేఖను అందజేశారు కేకే. ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెస్ ఖాతాలోకే రాజ్యసభ సీటు వెళ్లనుంది. నిన్న ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారాయన. అయితే పార్టీ మారటంతో తన రాజ్యసభ సభ్యత్వానికి రిజైన్ చేశారు కేకే. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. టీవీ5 సాంబశివరావుకు 2 కోట్ల రూపాయలు అందినట్లుగా పోలీసులు సమర్పించిన కౌంటర్లో పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ ఎస్పీ భుజంగరావు స్టేట్మెంట్ లో పేర్కొన్నట్లుగా హైకోర్టుకు సమర్పించిన కౌంటర్లో తెలిపారు పోలీసులు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. పీటీ వారెంట్ పై రాధాకృష్ణను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఓ ల్యాండ్ వ్యవహారంలో వ్యాపారవేత్తను బెదిరించడంతో కేసు నమోదయ్యింది. కంపెనీ వ్యవహారంలో జోక్యం చేసుకుని సెటిల్మెంట్ చేశారని రాధాకృష్ణరావుపై ఆరోపణలున్నాయి. గంజాయి డ్రగ్స్ నివారణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు హోంమంత్రి అనిత. ఇందుకోసం యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గంజాయిని నియంత్రించేందుకు ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసినట్లుగా చెప్పుకొచ్చారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం ఛాయాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు సుంకమ్మపై దాడి చేశారు టీడీపీ నేతలు. అడ్డొచ్చిన సుంకమ్మ కుమార్తె గీతపై కూడా దాడికి దిగారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ వదులుకోవాలని బెదిరింపులకు దిగారు. మనస్తాపానికి గురైన ఆ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. వైఎస్ఆర్ జిల్లా కడప నగరపాలక సంస్థలో పెన్షన్ల పంపిణీపై టీడీపీలో వివాదం రేగింది. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి 49వ డివిజన్ కార్పొరేటర్ ఉమాదేవి మధ్య వాగ్వివాదం జరిగింది. తన డివిజన్ లో పెన్షన్ల పంపిణీపై కనీస సమాచారం ఇవ్వలేదని కార్పొరేటర్ ను ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో మున్సిపల్ అధికారులు కూల్చివేతలను చేపట్టారు. గార్లపేట రోడ్లో షాపులను కూల్చేశారు. చిన్న చిన్న షాపులను కూల్చివేయడంతో చాలా మంది తమ జీవనోపాధిని కోల్పోయారు. తమకు ప్రత్యామ్నాయం చూపకుండా షాపులు కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు షాపు యజమానులు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు ఉన్న తెగువ పోరాట పటిమ నుంచి అందరూ స్ఫూర్తిని పొందాలన్నారు ఏపీ మంత్రి కందుల దుర్గేష్. అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా రాజమండ్రి గోదావరి ట్యాంక్ బండ్ పై ఉన్న అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వంగవీటి మోహనరంగ జయంతి సందర్భంగా ఏలూరు జిల్లా కైకలూరులో ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు. వంగవీటి మోహన్ రంగ మహోన్నత వ్యక్తిని, పేదవారి పట్ల ఎంతో ఉదాసీనతో వ్యవహరించేవారని కొనియాడారు. పెత్తందారులు రంగా త్యాగాన్ని, రంగా కుమారుని కొనేశారని వైఎస్ఆర్సీపీ నేత వంగవీటి నరేంద్ర ఆరోపించారు. వంగవీటి మోహన్ రంగ 77వ జయంతి సందర్భంగా రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నరేంద్ర నివాళులు అర్పించారు. పేద బడుగు బలహీన వర్గాలు తమ ప్రతినిధిగా వంగవీటి మోహన రంగాను భావిస్తారని, కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఆవేదన కలుగుతోందన్నారు. దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన వీరుడు అల్లూరి సీతారామరాజు అని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నారు. శ్రీకాకుళం మున్సిపాలిటీలో కూసాలపురం గ్రామంలో అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది. నీట్, నెట్ పరీక్ష పేపర్ల లీకేజీలకు నిరసనగా వివిధ విద్యార్థి సంఘాలు దేశవ్యాప్త బంద్కు పిలుపునివ్వడంతో పలాసలో పలు విద్యా సంస్థలు బంద్ను పాటించాయి. వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి జీడీ పిక్కస్ సెంటర్ వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం తురకపాలెం గ్రామంలో క్షుద్ర పూజల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ గ్రామస్తులు గత 10 రోజుల నుంచి నిద్రాహారాలు మానేసి వారి గ్రామానికి వారే కాపలాగా ఉంటున్నారు. రాత్రి 10 గంటల తర్వాత గ్రామస్తులు ఎవ్వరూ ఊరు వదిలి బయటకు వెళ్లకుండా, అదేవిధంగా బయటి ప్రాంతాల వారు వారి గ్రామంలోకి రాకుండా వారికి వారే లాక్డౌన్ ని ఏర్పాటు చేస్తున్నారు.
విశాఖ జిల్లాలో శంకర్ ఫౌండేషన్ ఐ హాస్పిటల్ కు 45 లక్షల విలువ చేసే ఆధునిక రెటీనా పరికరాలను ఎల్ఐసి ఆఫ్ ఇండియా సంస్థ అందించింది. సంస్థ తరఫున ఎల్ఐసి జోనల్ మేనేజర్ శ్యామ్ సుందర్ హాస్పిటల్ ను సందర్శించారు. ఎల్ఐసి సంస్థ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నూతన కలెక్టర్ గా రావిలాల మహేష్ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఉన్న కలెక్టర్ హిమాంశు శుక్లా బదిలీ అయ్యారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగులు ఆయనకు వీడ్కోల్ సభను ఏర్పాటు చేసి సన్మానించారు. తిరుమల శ్రీవారిని తిరుపతి జిల్లా నూతన కలెక్టర్ వెంకటేశ్వర్ దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనాన్ని అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూర్ మండలం కృష్ణానంది ఆలయ ప్రాంతంలో చిరుతపులి సంచారం కలకలాన్ని రేపింది. కృష్ణానంది ఆలయం ఎదురుగా ఉన్న తెలుగు గంగా వంతెన వద్ద చిరుతపులి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పొలాల వద్దకు వెళ్లి నీళ్లు పట్టేందుకు వెళుతూ ఉన్న సమయాల్లో చిరుతపులి గాండ్రింపులు విన్న రైతులు చిరుత దృశ్యాలను సెల్ ఫోన్లో చిత్రీకరించారు. ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేసి ప్రాణాలర్పించిన దొడ్డి కొమరయ్యను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పార్టీ శ్రేణులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్లమెంట్లో హిందువుల పట్ల రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని మండిపడ్డారు. ఎంపీ డీకే అరుణ మహబూబ్ నగర్ పార్లమెంట్ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తనను ఎంపీగా గెలిపించిన ఓటర్లకు, గెలుపు కోసం పనిచేసిన బీజేపీ కార్యకర్తలకు డీకే అరుణ ధన్యవాదాలు తెలిపారు. దేశంలో అత్యుత్తమ ప్రజాస్వామ్య వేదిక పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీ హోదాలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు డీకే అరుణ. బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హన్మకొండ బీఆర్ఎస్ కార్యాలయానికి ప్రభుత్వ నోటీసు ఇవ్వడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఆఫీస్ ఇటుక కదిలిస్తే హైదరాబాద్ లో గాంధీ భవన్ కూల్చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో కాంగ్రెస్ కార్యాలయాలను టచ్ చేస్తామన్నారు. కావాలనే కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు పెద్ది సుదర్శన్ రెడ్డి. జీహెచ్ఎంసీ హైసిటీ పేరుతో కొత్త పథకానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎస్ఎన్డిపి, ఎస్ఆర్డిపిలను హైసిటీ విలీనం చేసింది జీహెచ్ఎంసీ. ఎస్ఎన్డిపి రెండవ దశ నాలా అభివృద్ధి పనులను హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా చేపట్టనుంది సర్కార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట రైతు వేదిక వద్ద రైతు భరోసా పథకంపై రైతుల నుంచి అభిప్రాయ సేకరణ కోసం మహాజన సభా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతూ ఉన్న రైతు భరోసా పథకంపై రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. పాస్ పుస్తకాలు లేని రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని రైతులు సూచిస్తున్నారు. రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని ఇచ్చే రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లో రైతుల వద్ద అభిప్రాయ సేకరణ చేపట్టింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ప్రత్యేకంగా రైతులతో సమావేశాలు నిర్వహించి సలహాలు, సూచనలు తీసుకున్నారు అధికారులు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం వేపల సింగారంలో ప్రత్యేక జనరల్ బాడీ సమావేశం జరిగింది. రైతు భరోసా అమలుపై వ్యవసాయ సంఘం సభ్యుల అభిప్రాయాలను సేకరించారు. రైతుల సలహాలు, సూచనలను ప్రభుత్వానికి అందజేయనున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో నీట్ పరీక్ష లీకేజీకి నిరసనగా చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి అండర్-19 జూనియర్ బ్యాడ్మింటన్ 10వ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఇండోర్ స్టేడియంలో టోర్నమెంట్ ను ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి జ్యోతి ప్రారంభించారు. రాష్ట్ర నలుమూలల నుంచి 136 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొయ్యూరు గ్రామంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ ను వైద్యారోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్ అమర్ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సికల్ వ్యాధి బారిన పడిన వారి వివరాలను తెలుసుకున్నారు. అదేవిధంగా మలేరియా, డెంగ్యూ వ్యాధులు రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్మల్ జిల్లా తానూర్ మండలం భోల్సా గ్రామంలో బీపీఎం అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సమయ పాలన పాటించకపోవడంతో ఉపాధి హామీ కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంట సేపు డబ్బులు పంచి నెట్వర్క్ లేదంటూ బీపీఎం అధికారులు వెళ్లిపోతున్నారు. దీంతో పనులు వదులుకుని సబ్ పోస్ట్ కార్యాలయం ముందు బారులు తీరారు కూలీలు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో శివలింగాపురం గాంధీ బొమ్మ సెంటర్లలో సబ్ డివిజన్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్స్, ఇన్సూరెన్స్ లేని 21 బైక్లు, 4 ఆటోలను సీజ్ చేశారు. అనంతరం సమాజంలో జరుగుతున్న నేరాలు, వాటి పట్ల ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సోడియాపేట జనగామ హైవేపై 400 మంది విద్యార్థినులు రాస్తారోకో చేశారు. గత కొన్ని నెలలుగా హాస్టల్లో సరైన భోజనం పెట్టకుండా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ధర్నాకు దిగారు. తక్షణమే ప్రిన్సిపల్ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో భిన్నమైన స్థితి నెలకొంది. 7 తరగతిలో 100 మంది విద్యార్థులు ఉన్నా అక్కడే ఒక్క టీచరే బోధనలు చేస్తున్నారు. ఆ పాఠశాలలో ఉన్న 3 టీచర్లు బదిలీపై వెళ్లారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిర్మల్ జిల్లా భైంసా మండలం మహాగం గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో మందుబాబులకు అడ్డాగా మారుతోంది. ఎవరు లేని సమయాల్లో అంగన్వాడీ ఆవరణలో కొందరు మందుబాబులు మద్యం సేవిస్తూ అక్కడే బీర్ బాటిళ్లను వదిలివేస్తున్నారు. అధికారులు స్పందించి అంగన్వాడీ కేంద్రం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించాలని కోరుతున్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో యువత గంజాయి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దన్నారు జిల్లా ఎస్పీ కిరణ్ కారే. భూపాల్పల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో జిల్లాలో యువతకు గంజాయి మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. గంజాయి సేవిస్తే, రవాణా చేస్తే పీడీ యాక్టివ్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం 750 కేజీల గంజాయిని పట్టుకున్నారు అధికారులు. ఈ కేసులో 4గురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2 సెల్ ఫోన్స్, నగదు, 2 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లాలో ఎర్రచందనం దుంగల అక్రమ రవాణాకు పాల్పడుతున్న 4 స్మగ్లర్స్ ను అరెస్ట్ చేశారు అటవీ శాఖ అధికారులు. 1,90,00,000 విలువ చేసి 158 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ వెల్లడించారు. ఎర్రగుంట్ల మండలం పొట్లదుర్తి గ్రామం వద్ద రవాణా చేసేందుకు సిద్ధంగా ఉండగా ఎర్రగుంట్ల పోలీసులు దాడి చేసి పట్టుకున్నట్లుగా వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం 2 టౌన్ సిఐపై కేసు నమోదైంది. తనను 2వ పెళ్లి చేసుకుని శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సిఐ రియాజ్ అహ్మద్ పై కేసు నమోదు చేసినట్లుగా హిందూపురం 1 టౌన్ సిఐ శ్రీనివాసులు తెలిపారు. రాజస్థాన్ మంత్రి కిరోడి లాల్ మీనా తన పదవికి రాజీనామా చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ మంత్రివర్గం నుండి తప్పుకున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో తూర్పు రాజస్థాన్లో 7 స్థానాలకు బీజేపీ 1 సీటు ఓడిపోయినా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అనూహ్యంగా ఫలితాల్లో దౌసా సహా 7 స్థానాల్లో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. దీంతో ఛాలెంజ్ కు కట్టుబడి రాజీనామా చేశారు కిరోడి లాల్. ప్రధాని మోదీకి ప్రత్యేక జెర్సీని బహూకరించింది బీసీసీఐ. నెంబర్ 1 నమో జెర్సీని మోదీకి అందించారు బోర్డు చీఫ్ రోజర్ బిన్ని, సెక్రటరీ జైషా. దీనికి సంబంధించిన ఫోటోలను ఎక్స్ లో షేర్ చేసింది బీసీసీఐ. T20 వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టు ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రికి నమో జెర్సీ ప్రింట్ ను ప్రజెంట్ చేశారు బీసీసీఐ పెద్దలు. జులై ప్రారంభం నుంచి స్వల్పంగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఈ రోజు మరింత పైకి లేచాయి. ఈ రోజు గరిష్టంగా 710 రూపాయలకు పెరిగాయి. విజయవాడ, హైదరాబాద్, ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర 67,000 ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ రేటు 73,090 రూపాయలుగా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 67,600 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 73,750 రూపాయలుగా ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్స్ ఇవాళ స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 63 పాయింట్ల లాభంతో 80,049 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 24,302 వద్ద ముగిసింది.